ఇదిగో ఫ్రెండ్స్, వేసిన పప్పు ఇలా వేయించి పొట్టు అంతా తీసేసి ఇక్కడ పెట్టుకున్నాను. ఇదిగో బాండీలోనేమో కొంచెం బెల్లం వేసి పాకం పడుతున్నాను. వేసిన పప్పులు 1/2 కేజీ తీసుకున్నాను. బెల్లం కూడా 1/2 కేజీ కొంచెం తక్కువ తీసుకున్నాను. కొంచెం బెల్లంలో కొంచెం వాటర్ పోసి ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసి ఇదిగో పాకం పడుతున్నాను. పాకం బాగా ముదిరి పాకం రావాలి. ముదిరి పాకం వచ్చినాక కొద్దిగా నెయ్యి వేసేసి ఈ పప్పులు వేసేసి తిప్పేసి పళ్ళానికి కొద్దిగా నెయ్యి రాసి పళ్ళెంలో పోసుకోవటమేను. బెల్లం బాగా ముదురు రావాలన్నమాట. మనకు తెలిసిపోద్ది, దగ్గరికి పడితే అప్పుడు పాకం వచ్చేసినట్టు అన్నమాట. మనం చూసుకోవసరం లైట్ అసలు బాగా చిక్కగా దగ్గరికి వచ్చేస్తుంది. దగ్గరికి వచ్చినప్పుడు ఇది చూసుకొని కొంచెం గట్టి పాకమే రావాలి దీనికి. అప్పుడే కరకరలాడితే ఆ బెల్లం వేసిన పాకం తినడానికి బాగుంటుంది, కరకరలాడుతుంది. ఏదో దగ్గర పడుతుంది, వచ్చేస్తుంది. దీంట్లోనే కొంచెం నెయ్యి వేస్తాం అన్నమాట. కొంచెం ఒక స్పూను నెయ్యి వేస్తే మనకి చక్కగా వస్తుంది అన్నమాట, స్మూత్గా. ఎంతో అవసరంలా కొద్దిగా వేసుకుంటే చాలా, ఒక స్పూను. మళ్ళీ చూపిస్తాను. పాకం రాగానే పప్పులు వేసి చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, పాకం వచ్చేసింది. ఇంకా పప్పులు పోసేసుకోవటం అన్నమాట. ఇలా పప్పులు పోసేసుకొని పొయ్యి కట్టేసి తిప్పేసి పళ్ళెంలో పోసేయటం అన్నమాట. ఇట్లా వస్తుంది. ఇట్లా తిప్పేసుకొని పళ్ళెంలో పోసేసుకోవటం చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, ఇట్లా వచ్చేస్తుంది. ఆరినాక మనం లేపేసుకొని అటుకరతో లేపేసుకొని మనకు కావాల్సిన ముక్కలు చేసేసుకోవటమే. చాలా ఈజీ ఫ్రెండ్స్. వేసిన పప్పులు వేయించి తీసి పాకం పట్టేసి పాకంలో వేసేసి పాకంలో కొద్దిగా నెయ్యి వేసి తిప్పేసి పళ్ళానికి కొద్దిగా నెయ్యి రాసి పెట్టి ఇట్లా పోసేసుకుంటే చక్కగా ఎమ్మి వేసిన పాకం వస్తుంది. మీకు నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో. థ్యాంక్ యూ. బాయ్. సీ యూ.